తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకున్న కోట్లాది కొలది నిధులు అవన్నీ కూడా అవినీతి ద్వారానే వచ్చినాయని ఆరోపణలు చేశారు. క్విడ్ ప్రో క్యూ అంటే లోపాయకారిగా సంపాదించిన ఆస్తులుగా దానిని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ నిధులను ఉద్యమకారులకు ₹1 చొప్పున ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాలు విసిరారు. అయితే పార్టీలకు విరాళాలు వస్తుంటాయి. పార్టీ కార్యకలాపాల నిర్వహణకు విరాళాలు తప్పనిసరి. అయితే ఈ విరాళాలు చట్టబద్ధంగానే తీసుకుంటూ ఉంటారు. అయినంత మాత్రాన అవి అవినీతి ద్వారా వచ్చాయని చెబితే ఎలా నమ్ముతారు? ఏదైనా విమర్శ చేసే ముందు దానికి సాక్ష్యాధారాలు చూపించాల్సి ఉంటుంది. తాను కూడా పార్టీని రిజిస్ట్రేషన్ చేసే పనిలో ఉన్నారు. మరి వారికి కూడా విరాళాలు వస్తాయి. మరి విరాళాలు లేకుండా డబ్బు ఖర్చు చేయకుండా పార్టీని నడిపిస్తారా? అది సాధ్యం కాదు. కాబట్టి బీఆర్ఎస్ మీద అక్కసుతోటి ద్వేషం కొద్దీ అలా మాట్లాడడము సరి అయింది కాదు. కల్వకుంట్ల కవిత పైన కూడా మరి లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నిర్దోషిగా కూడా విడుదలయ్యారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆమె తన ఆస్తులను ప్రజలకు పంచారా? ప్రజలకు పంచాకనే రాజకీయాల్లోకి వచ్చారా అంటే రాలేదని మనందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు మనం ఇతరులను ప్రశ్నించే నైతిక అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఆరోపణలు రాగానే మరి మీరు మీ ఆస్తులను ప్రజలకు పంచి ఉండి అదే డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీకి విసిరితే అది బాగుండేది. మీరు మీ ఆస్తులను పంచకుండా బీఆర్ఎస్ పార్టీ నిధుల గురించి మాట్లాడడం అనేది ఏమాత్రము సబబుగా లేదు. కాబట్టి దీనిపైన కల్వకుంట్ల కవిత గారు పునరాలోచన చేయాలి. ఏదైనా వ్యాఖ్యలు చేసే ముందు దాని పరిణామాలను కూడా ఆలోచించి సంయమనంతో మాట్లాడితేనే రేపు పార్టీకి కానీ వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అభాసు పాలు కావాల్సి వస్తుంది.